మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మార్చి మాసంలో ముఖ్యంగా వీళ్ళకి ఈ ఏదైతే ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకు ఉందనుకోండి, ఈ అష్టమ శని ప్రభావాన్ని కానీ చూసుకున్నప్పుడు కాస్త అనారోగ్య సమస్యలు, ఆకస్మికంగా చిన్న చిన్న అంటే వీళ్ళు వేసే ఆలోచనల వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త, ఈ మాసం కాస్త జాగ్రత్త వహించుకుంటే వీళ్ళకి ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. అయితే లాభస్థానంలో గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేసే చోట లేదా వ్యాపారపరంగా ఇన్వెస్ట్ చేసి ఉన్న చోట మాత్రం లాభాలు వీళ్ళు చవి చూడడం అనేది జరుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లో కావచ్చు, వాటిల్లో కాస్త ఎవరైనా ఇక్కడ బాగా లాభం ఎక్కువ వస్తుంది అని ధనాశ కానీ చూపించినట్టయితే అవి కూడా డాక్యుమెంట్స్గా అంటే అవి కరెక్ట్గా ఉన్నాయా షేర్ మార్కెట్లు అనేవి చూసుకోండి. అలాగే ఏదైనా ప్రాపర్టీ విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం అనేది ఉంది. అయితే సోదర వర్గాలతో వాటితో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మళ్ళీ సర్దుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఏదైతే ఒక నింద కానీ లేకపోతే ఏదైనా ఒక మాట కానీ ఉందో ఈ యొక్క సోదరుల ద్వారా వచ్చినవి కానీ అప్పచెరుల ద్వారా కానీ వచ్చినవి అవి కొంచెం మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎవరైతే మీకు మానసికంగా ఇబ్బంది పెడతారో వాళ్ళకి దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మాట్లాడే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ సంతాన విషయాల్లో కానీ లేకపోతే వివాహ విషయానికి సంబంధించిన విషయాల్లోనూ ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. వ్యాపారపరంగా విద్యా విషయాల్లోనూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాభదాయకంగా ఉంది. మీ వృత్తిపరంగా కావచ్చు, మీ ఏదైతే సొంత నిర్ణయాలు అంటే మీకంటూ ఓన్లీ ఇండివిజువల్గా ఉన్న వాటిల్లో మాత్రం సమాజపరంగా మీకు హోదా గౌరవాలు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త ఈ అష్టమ శని యొక్క ప్రభావం తొలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం నుండి తర్వాత నుండి కాస్త వీళ్ళకు అనుకూలమైన ఫలితాలు అంటే ఏమైనా పోటీ పరీక్షలు ఇలాంటివి ఉన్నా కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే సినీ కళారంగాలు, లలిత కళలు, రచయితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు చేసే ఏవైనా
సినిమాలకు కావచ్చు, లేకపోతే రచనలకు కావచ్చు, ఏవైనా కచేరీలకు కావచ్చు, మంచి గుర్తింపు రావడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా వ్యయస్థానంలో యొక్క కుజుని యొక్క సంచారం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా అవసరం. ఎర్రటి పూలతో స్వామివారిని ఆరాధన చేసుకోవడం, కుదిరితే షష్ఠులు ఉపవాసాలు చేయడం, మనకి దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ ఉన్నట్టు అయితే ఆ దగ్గరలో అక్కడ స్వామివారికి అభిషేకించిన విభూది ఉంటుంది కదా, అది తెచ్చుకొని ఏదైనా ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు ఆ విభూదిని మాత్రం నుదుటను ధరించి వెళ్ళడం ద్వారా మీ పనుల్లో ఏవైతే విజయం సాధించాలనుకుంటున్నారో ఆ విజయం సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తుల్లో వాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. లాభస్థానంలో ఏదైతే గురువు ఉన్నాడో ఈ గురువు కొంత మిగతా గ్రహాల వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా కూడా లాభ గురువు కాబట్టి చేసే వ్యాపారాల్లో మాత్రం మొదట్లో ఒడిదుడుకులుగా ఉన్నా కూడా చివరిలో లాభాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే భాగ్యస్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మంచి చెడు అనేది అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మాసం అంతా కూడా మీకు కాస్త అనుకూలమైన ఫలితాలే ఈ కర్కాటక రాశి వారికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే శివాభిషేకం కుదిరినప్పుడల్లా శివాభిషేకం చేసుకోవడం, లేదా గుళ్ళోకి వెళ్ళి శివదర్శనం చేసుకుని రావడం, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గోవుకి కాస్త కందులు నానబెట్టి గోవుకి కందులు పెట్టడం ద్వారా కూడా ఈ వ్యతిరేక ఫలితాలు, అంటే వ్యయ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే, ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా మార్చి మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.